గుంటూరులో అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిఎస్సి మీద అనేక ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగ యువత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన దానికి ఇంకొద్దిగా ఎక్కువ చేస్తామని వీరు ఆశ పెట్టడంతో మాయలో పడి మరి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వీరికి డిఎస్సి జరపాలని, దాని ద్వారా నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చాలనేటువంటిది ఆశయం కాదు. ఎందుకంటే ఉన్న స్కూల్స్ను కూడా డైల్యూట్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళలో నడవకోకుండా ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేసే ఈ ప్రభుత్వం ఆ డిఎస్సిని ఏదో అరమరికలు దాన్ని తకావికలు చేసి దాన్ని జరపకుండా, రిక్రూట్మెంట్ జరగకుండా ఉండేదానికి ఇది ఒక మిష తప్ప వారికి నిజాయితీ లేదు, నీతి లేదు. ఆ ఎగ్జామ్ను రద్దు చేయాలని ఇలా లీకులతోనూ స్కాములతోనూ కాలం గడిపెళ్ళాలనేటువంటిది వాళ్ళ ప్రధాన ఆశయం. కనుక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే వరకు ఈ నిరుద్యోగులకు మరి ఏమాత్రం ఉపశమనం కలగదు. కనుక మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా విభాగం చేస్తున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం ఆమోదించదా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ఎట్టి పక్షంలో కూడా దీని తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో మీరంతా వారి మద్దతుగా ఉంటే, ఇప్పుడే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం మీద నమ్మకాలు పోయిన చెప్పిన ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు, వారికి ఉన్నటువంటి ఏ డిమాండ్ కూడా నిర్వహించలేదు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇటు నిరుద్యోగులు ఉద్యోగులు కూడా అనుకుంటున్నారు. కనుక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మద్దతుగా ఉంటారు. ఈ రోజున మేము మీకు మద్దతుగా ఉంటాం. మీ కోరికలు తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని విద్యార్థి విభాగం ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గుంటూరు పార్లమెంటు వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు జిల్లా కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు విద్యార్థి విభాగాన్ని అభినందిస్తూ, అంతేవిధంగా ఈ డిమాండ్లను మీరు ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, డిఎస్సిని సరిదిద్దడానికి ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు జరిపించి తిరిగి డిఎస్సిని నియమించి సక్రమంగా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంతో కాలంగా యువత ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ప్రకటించినప్పుడు ఎంతోమంది, కొన్ని వేల మంది అప్లై చేసినప్పటికి కూడా మరి అప్పుడు టైం అయిపోయిందనో ఏదో సాకులు చెప్పేసేసి మళ్ళీ డిఎస్సి ప్రకటించి పూర్వం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అర్హత లేకుండా చేసేసి మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత జరిగిన డిఎస్సిలో అవకతవకలు జరిగాయని 3 రోజుల కింద మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు